ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుదాం. సో క్వశ్చన్ చూసినట్లయితే ఒక హోమోజీనియస్ చైన్ అనేది ఉందన్నమాట. అంటే ఒక యూనిఫామ్ మాస్ ఉన్న చైన్. సో అది లిమిటింగ్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది ఒక హారిజాంటల్ టేబుల్ పైన, వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో అది 0.5. ఓకే, విత్ పార్ట్ ఆఫ్ ఇట్ హ్యాంగింగ్ ఓవర్ అదర్ ఎడ్జ్ ఆఫ్ ద టేబుల్. ద ఫ్రాక్షనల్ లెంత్ ఆఫ్ ద చైన్ హ్యాంగింగ్ డౌన్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో మనకి ఫస్ట్లీ ఏంటంటే ఎంటైర్ చైన్ లెంత్ ఏదైతే ఉందో, ఓకే, సో చైన్ ది టోటల్ లెంత్ వచ్చేసి నేను ఏంటంటే దట్ ఈస్ క్యాపిటల్ అని చెప్పేసి అనుకుంటున్నాను, అండ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ హ్యాంగింగ్ ఈజ్ ఎక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో లెట్ మీ అజ్యూమ్ క్యాపిటల్ ఎల్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ క్యాపిటల్ ఎం. సో స్మాల్ ఎక్స్ మాస్ ఏమవుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ ఎక్స్ బై క్యాపిటల్ ఇంటూ ఎం, బికాస్ హీ మెన్షన్డ్ ఇట్ యాజ్ హోమోజీనియస్ చైన్ అని చెప్పేసి. ఓకే, అండ్ ఈ పైన దాని మాస్ ఏమవుతుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ మైనస్ ఎక్స్ అనమాట. సో ఎల్ మైనస్ ఎక్స్ మాస్ ఏమవుతుంది? నథింగ్ బట్ టోటల్ మాస్ మైనస్ ఈ మాస్ చేయొచ్చు. సో దట్ విల్ బి ఎల్ మైనస్ ఎక్స్ బై ఎల్ ఇంటూ ఎం. సో ఈ చైన్ ఏదైతే ఉందో, సో దాని సెంటర్ దగ్గర మనకి వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, సో దాని సెంటర్ దగ్గర మనకి ఏంటంటే ఎంటైర్ వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ వెయిట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెయిట్ ఆఫ్ ఎక్స్ పార్ట్. ఓకే, వెయిట్ ఆఫ్ ఎక్స్ పార్ట్. సో డబ్ల్యూఎక్స్ అంటాను. సో డబ్ల్యూఎక్స్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ మాస్ ఎంత? మాస్ ఆఫ్ ఎక్స్ లెంత్ ఎక్స్ బై ఎల్ ఇంటూ ఎం ఇంటూ జీ అనమాట. సో దిస్ ఇస్ ద ఫోర్స్ నౌ విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ దిస్ టాప్ చైన్. ఓకే, ఈ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో అప్పుడు అది లిమిటింగ్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ జస్ట్ బ్యాలెన్సింగ్ దిస్ ఫోర్స్ అనమాట. అండ్ దీని నార్మల్ రియాక్షన్ చూసుకున్నట్లయితే, ఓకే, సో దీని నార్మల్ రియాక్షన్ విల్ బి ఈక్వల్ టు ఇట్స్ వెయిట్ ఆఫ్ డబ్ల్యూఎల్ మైనస్ ఎక్స్. డబ్ల్యూఎల్ మైనస్ ఎక్స్ వెయిట్ వచ్చేసి నాకు ఎల్ మైనస్ ఎక్స్ బై ఎల్ ఇంటూ క్యాపిటల్ ఎం ఇంటూ జీ అనమాట. ఓకే, సో ఫోర్స్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఫ్రిక్షన్ వాల్యూ. అక్కడ మనకి లిమిటింగ్ ఈక్విలిబ్రియం అనేది ఉంటుందన్నమాట. సో క్యాపిటల్ ఎఫ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ డబ్ల్యూఎక్స్, దట్ ఈస్ ఎక్స్ బై ఎల్ ఇంటూ క్యాపిటల్ ఎం ఇంటూ జీ, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎఫ్ వాల్యూ వచ్చేసి మనకి ఫ్రిక్షన్ వాల్యూ, దట్ ఈస్ మ్యూ ఇంటూ ఎంజీ. ఎంజీ అంటే లైక్ నార్మల్ రియాక్షన్, మ్యూ ఇంటూ దిస్ వాల్యూ. సో ఇట్ ఈస్ మ్యూ ఇంటూ దిస్ వాల్యూ అది రాసుకున్నట్లయితే ఎల్ మైనస్ ఎక్స్ బై ఎల్ ఇంటూ క్యాపిటల్ ఎం ఇంటూ జీ. సో ఎంజీ అండ్ ఎంజీ క్యాన్సిల్, ఎల్ అండ్ ఎల్ కూడా క్యాన్సిల్, అండ్ ఐ హ్యావ్ మ్యూ వాల్యూ as 0.5 అంటే 1/2. లెట్ మీ సబ్స్టిట్యూట్ దాట్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ వస్తుంది అనమాట. ఓకే, సో మల్టిప్లై చేసుకుంటాను. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు L/2 మైనస్ x/2 వస్తుంది. మైనస్ x/2 ఇటు తీసుకొచ్చాను అనుకోండి, ఎక్స్ ప్లస్ x/2 దట్ ఈస్ నథింగ్ బట్ 3x/2 ఇస్ ఈక్వల్స్ టు L/2 వస్తుంది. సో 2 and 2 క్యాన్సిల్, L ఇటు తీసుకొస్తాను, 3 ఇటు పంపిస్తాను. సో x/L వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1/3 అనమాట. సో x ఈజ్ నథింగ్ బట్ ద పార్ట్ దట్ ఈస్ హ్యాంగింగ్. సో ద ఫ్రాక్షనల్ లెంత్ ఆఫ్ ద చైన్ దట్ ఈస్ హ్యాంగింగ్ ఈజ్ నథింగ్ బట్ 1/3 అనమాట. సో ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.